గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనము పాజిటివ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది అది టాపిక్ అండి. సో ఈ టాపిక్ ఎలా టైం మేనేజ్మెంట్ ఓవరాల్ గా పాజిటివ్ టైం ఎలా ఉంది, దాని తర్వాత అదొక సబ్జెక్ట్. ఇంకొక టాపిక్ ఏంటంటే బేసికల్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి. దాని తర్వాత మనము ఒక లోన్ తీసుకున్నా కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి ఏంటి అనేది మనం ఒకటి చూద్దాం. దానిలో బేసికల్ గా మనము మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ఒక టాపిక్ చూద్దాము. ఈ రోజు పాజిటివ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, పాజిటివ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ మనకు గ్రేట్ నారాయణ శర్మ సార్ ఉన్నారు. ఆయన కన్సల్టెంట్, సో మెంటల్ హెల్త్ కన్సల్టెంట్. సో he will tell you how to utilize our positive time and how to behave in that manner. So 1 minute, I'll be sharing the screen to them. Thank you, sir. Welcome, sir. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం రెండు రకాలుగా, ఒకటి ఆర్థికం, రెండోది పారమార్థికం. మనము ఫైనాన్షియల్ గా సౌండ్ గా ఉండటంతో పాటు మెంటల్ గా కూడా సౌండ్ గా ఉండాలి. మన కుటుంబము, మన కుటుంబ సభ్యులు, మన చుట్టూ ఉన్న సభ్యులు అందరూ కూడా సంతోషంగా శాంతిగా జీవించడం అయితేనే మనకు జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు అంశాలు పరస్పరం ఒకదానికొకటి పరస్పర సంబంధం ఉన్నటువంటి అంశాలు కాబట్టి, ఇటు ఫైనాన్షియల్ గా ఎలా మనం సంతోషంగా శాంతిగా ఉండాలి, ఎట్లా డెవలప్ కావాలి, ఎట్ ది సేమ్ టైం స్పిరిచువల్ గా ఎట్లా డెవలప్ కావాలి అనే దాని మీద ఆధారపడి ఈరోజు మనం ఈ జూమ్ మీటింగ్ ప్రారంభం చేసుకున్నాం. దీన్ని కాస్త అవలోకించి మీకు దీంట్లో ఉపయోగపడే అంశాన్ని వాడుకుంటారని నేను అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది మనం ఏమనుకుంటాం, నా టైం బాగలేదు, నా టైం బాగుంది అని ఆలోచిస్తాం. టైం బాగుండడం బాగలేకపోవడం టైం కాదు, బాగుండడం బాగలేకపోవడం. టైం ఉన్నదన్నట్టే ఉన్నది, ఇంకా ముందు కూడా ఉన్నదన్నట్టే ఉన్నది. సూర్యుడు ఉదయం, సూర్యోదయం, సూర్యాస్తమయం, భూమి తల చుట్టూ తిరగడం, సూర్యుడు చుట్టూ తిరగడం వల్లనే టైం ఏర్పడుతున్నది మనకి. కాకపోతే టైం బాగుంది, టైం బాగలేదు అంటే లక్, బ్యాడ్ లక్, గుడ్ లక్, బ్యాడ్ లక్ దేని మీద ఆధారపడుతుంది. మనం ఉన్నటువంటి వనరులను, మొట్టమొదటి వనరు శరీరం, తర్వాతి వనరు మన మానసికమైంది, తర్వాతది మన చుట్టూ ఉన్నటువంటి యొక్క సమాజం, తర్వాత మనకు వచ్చేటువంటి యొక్క ఆర్థికమైనటువంటి యొక్క అంశాలను ఎట్లా మేనేజ్ చేస్తాము అనేటువంటి విషయాలన్నిటినీ మనం సరి అయిన విధంగా మనం మేనేజ్ చేసినప్పుడే మన జీవితం బాగుంటుంది. ప్లాన్ చేయకపోతే జీవితం వృధా అయిపోతుంది. ప్లాన్ చేసేవాడు 1000 తప్పులు చేస్తే, ప్లాన్ అంటూ లేనివాడు 50,000 తప్పులు చేస్తాడు అని వివేకానంద స్వామి అన్నట్టు, మనం ప్లాన్ చేసుకోవడానికి ఇక్కడ ఉపయోగపడే వేదిక ఇది. మనం ఏం ప్లాన్ చేసుకోవాలి మొదలు అని అంటే, మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలి మొట్టమొదటి. అంటే సంపూర్ణమైనటువంటి యొక్క అభివృద్ధి కలగాలి. సంపూర్ణమైన అభివృద్ధి అంటే మనం ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్, తర్వాత ఆ మన మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మనకు బౌద్ధికంగా ఇంటలెక్చువల్ గా బాగుండాలి, స్పిరిచువల్ గా బాగుండాలి. దీంట్లో తెలుసుకున్న అంశాలు కొన్ని ఉన్నాయి. అవి సంక్షిప్తంగా: హోలిస్టిక్ డెవలప్మెంట్ ఒకటి, అవేర్నెస్ రెండు, వెల్నెస్ మూడు, లైఫ్ స్కిల్స్ నాలుగు, వీటన్నిటి నుంచి వచ్చేటువంటి సక్సెస్ అనేది ఐదు. ఇవన్నీ ఎలా ఆధారపడి ఉంటాయి అంటే, మొట్టమొదటిది మన యొక్క గ్రోత్. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే మనము ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉండాలి. దీని కొరకు శరీర వ్యాయామం, తర్వాత ప్రాణాయామం మొదలైన మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ఆరోగ్యంగా ఆలోచనలు కూడా మంచి, అంటే శరీరంతో పాటు మనస్సుతో కూడా మంచి ఫుడ్ తీసుకోవాలంటే పాజిటివ్ థాట్స్ తీసుకోవాలి. అప్పుడే మనకు టైం అనుకూలంగా ఉంటుంది. నా టైం బాగుంది అని మీరు అన్నారంటే అర్థం ఏంటి, మన అదృష్టం బాగుంది అని. అంటే మెంటల్ గా కూడా, మానసికంగా పాజిటివ్ థాట్స్ తీసుకుంటే నెగటివ్స్ అన్ని వదిలిపెట్టాలి, పాజిటివ్ అన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆక్సిజన్ తీసుకొని కార్బన్
డైఆక్సైడ్ రూపంలో వదిలిపెడతాము. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకి ఇస్తాయి. అలాగే నెగిటివ్ థాట్స్ అన్నింటినీ మనం పక్కన పెట్టి పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోవడమే మెంటల్ డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే మన బుద్ధి సరైన విధంగా డెవలప్ కావాలి. తర్వాత స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా మనం తీసుకోవాలి. స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత. అందుకే మీకు మొదట్లో చెప్పినాను, ఆధ్యాత్మికత అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దాన్ని పారమార్థికం అని అంటారు. ఆర్థికం బాగుంటేనే మన దృష్టి కాస్త భగవంతుడి వైపు పోతుంది. అంటే అనేక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి వాడిని దేవుణ్ణి కొలుచుకోయా, దేవుని ఆరాధన చేయి, నిన్ను నువ్వు తెలుసుకో, నీ జ్ఞానం తెలుసుకో అంటే తెలుసుకోరు. మన కుటుంబము, మనము, మన ఆరోగ్యము, మన మానసిక పరిస్థితి, ప్రశాంతత ఇవన్నీ ఉన్నప్పుడే మనకు చిట్ట చివరైనటువంటి యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. అది కూడా తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మల్లికార్జున గారు ఫైనాన్షియల్ గా ఎలా మనం డెవలప్ కావాలి, ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి మన ఫిజికల్ డెవలప్మెంట్ తో పాటు మన యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుందనే ప్లాన్ ఇస్తారు మీకు. సో దీంతో పాటు మనం ఇప్పుడు ఫిజికల్ ఎలా ఉన్నాము మీకు తెలుసు, ఆరోగ్యం ఉందా లేదా అని మీకు తెలుసు, అలాగే మానసిక శాంతి ఉందా లేదా అనేది మీకు తెలుసు, అలాగే స్పిరిచువాలిటీ ఉందా లేదా అనేది తెలుసు. స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది మీకు ఏర్పడితే అన్ని రంగాల్లో మనము సక్సెస్ ను పొందుతాం. కాబట్టి స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ఎలా అనేది ఈ పాఠం పూర్తయ్యే వరకు మీకు తెలుస్తుంది. మన వ్యక్తిగత జీవితము, తర్వాత మన యొక్క ఫ్యామిలీ జీవితము, తర్వాత మన యొక్క సోషల్ జీవితం, ఈ మూడు బాగుంటాయి ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ చేస్తే. మన వ్యక్తిగత జీవితం బాగుంటుంది. మరి మన వ్యక్తిగత జీవితం బాగుండాలంటే మనకు అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ ఎలా వస్తుంది? సెల్ఫ్ అవేర్నెస్. మనల్ని మనం తెలుసుకొని ఇతరులను తెలుసుకునే ప్రయత్నం. మనల్ని ఎలా తెలుసుకోవాలి, మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి లైఫ్ అంటే మన థాట్స్ ఎట్లా ఉన్నాయి, మన వర్డ్స్ ఎట్లా ఉన్నాయి, మనం చేసే పనులు ఎట్లా ఉన్నాయి అనే దాని మీద మన యొక్క హ్యాపీనెస్ కానీ మన యొక్క దుఃఖం కానీ, మిజరీ అంటారు, ఇవి ఆధారపడి మనకు ఆ థాట్ అనేక రకాలు వస్తాయి. ఒక రోజు వేలాది ఆలోచనలు వస్తాయి. వాటికి ఎవరితోటి మాట్లాడాలన్నా ఎవరితోటి మాట్లాడకూడదన్నా ఈ ఆలోచనల యొక్క మూలం తోటి మనకు వాటలు మంచిగానే చెడుగానే వస్తాయి. ఒక మాట అనేది మాట్లాడే ముందర చాలా ఆలోచించి మాట్లాడాలి. కాబట్టి మనం చేసే పనులు కూడా దీనికి ఆధారపడతాయి, మన థాట్స్కు అనుకూలంగా ఉంటాయి. సో దీనికి మనకు వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటి అని అంటే మనం సంతోషంగా ఉండొచ్చు, లేకపోతే బాధపడచ్చు. సో మన ఆలోచనలు, మన మాటలు, మన యొక్క క్రియలు ఇవే మనము ఉద్ధరించేవి. కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు మనము ఎలా ఉన్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం అనే విషయాన్ని బేరీజ్ వేసుకుంటాం. కాబట్టి దీనికి సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఒక అంశం కూడా తీసుకుందాం మనము. అది పారమార్థికమైనటువంటి ఒక విషయాల్లో వెల్నెస్ నేర్చుకోవాలంటే మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి. మనము, మన ఫ్యామిలీ, మన పిల్లలు, వాళ్ళ అభివృద్ధి కూడా చూడాలి. మన అభివృద్ధి చూడటంతో పాటు మనకు రెస్పాన్సిబిలిటీ, మన భార్య, పిల్లలు సమాజంలో మంచిగా రాణిస్తురా లేదా, మంచి పౌరులు అయినా లేదా, మనం మొదలు బాగుపడుతూ మన పిల్లల్ని కూడా ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. మనం బాగుపడాలి అని అంటే మన కుటుంబము ఆర్థికంగా కూడా బాగుపడాలి, సౌండ్ ఉండాలి. దాని కొరకు మన విద్యార్థులు చక్కగా విద్యార్జన చేయాలి, భావి తరాలకు ఆదర్శంగా ఉండాలి, విద్యార్జనతో పాటు మంచి ఉద్యోగం సాధించాలి, తర్వాత మంచి వివాహ సంబంధం బాగుండాలి, మనవరాలు ఉండాలి. అంటే దీనికి ప్లానింగ్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా సాధ్యమవుతుంది. తర్వాత మెంటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు ఉపయోగం. సో ఫైనాన్షియల్ గా మనం సౌండ్ గా మారామంటే మెంటల్ గా కూడా సౌండ్ గా మారుతాం, ధీమాగా ఉంటాం. మనం ధైర్యంగా ఎప్పుడు ఉంటాము, మనకు తిండి బట్టకు మన పిల్లలకు అందరికీ సరైన వసతులు వనరులు ఉన్నప్పుడే మానసికంగా మనం ఎదుగుతాం. కాబట్టి మన మానసికమైన ఎదుగుదల అంటే దాన్ని వెల్నెస్ అంటారు. వెల్నెస్ అంటే ఫైనాన్షియల్ వెల్నెస్ ఉంటుంది, ఫిజికల్ వెల్నెస్ ఉంటుంది, స్పిరిచువల్ వెల్నెస్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ వెల్నెస్ ఉంటుంది, ఎమోషనల్ వెల్నెస్ ఉంటుంది, ఆక్యుపేషనల్ వెల్నెస్ ఉంటుంది, సోషల్ వెల్నెస్, ఇన్ని రకాల వెల్నెస్ ఉంటాయి. మొట్టమొదటి ఫైనాన్షియల్ వెల్నెస్ అని చెప్పారండి పెద్ద.
సో దీని కొరకు ప్లాన్ చేయాలి. మనకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దాంట్లో సేవింగ్స్ ఎంత, రేపు మనకు ఎంత డబ్బు ఉంటే మనం సంతోషంగా ఉంటామనే ప్లానింగ్ మనకు మల్లికార్జున గారు విశదీకరిస్తారు. కాబట్టి అది ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే. ఫిజికల్ వెల్నెస్ అంటే ఇందాక చెప్పినట్టు మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత స్పిరిచువల్ వెల్నెస్ అంటే మన యొక్క ఆర్థికమైన పారమార్థిక అంటే అబౌట్ అవర్ కాన్షియస్నెస్, ఆత్మ శక్తి ఎలా ఉపయోగించాలి అనే దాని మీద ఆధారపడి మనకు స్పిరిచువల్ వెల్నెస్ ఉంటుంది. అవన్నీ కూడా తెలుసుకోవడానికి మనము దైవికమైనటువంటి యొక్క శక్తి మనలో ఉన్నది అనేది తెలుసుకోవాలి. మనం దేన్నైనా సాధించగలము, విజయాన్ని పొందగలము. వచ్చే సంవత్సరం నేను ఎలా ఉంటాను, ఎలా ఉండాలి అని మీరు ఇప్పుడే ప్లాన్ చేయాలి. మీ లైఫ్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడే ప్లాన్ చేయాలి. ఇటు ఫైనాన్షియల్ వెల్నెస్ కానీ, శరీరం ఆరోగ్యం కానీ, తర్వాత మన భవిష్యత్తులో మనకు అవసరాలు ఏముంటాయి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటేనే మనకు మనలో ఉన్న దైవశక్తి ఆవిష్కరణ అవుతుంది. వివేకానంద స్వామి అంటాడు, అదే స్పిరిచువల్ ఫిట్నెస్. సో మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎన్విరాన్మెంట్ అంటే ఒక్క బాహ్య పరిసరాలు కాదు, చుట్టూ ఉన్న మనుషుల యొక్క వెల్నెస్ కూడా ఉండాలి, హ్యూమన్ రిలేషన్స్ ఉండాలి. దానికి సాఫ్ట్ స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాలి. అవన్నీ నేర్పిస్తాం ఇక్కడ. హ్యూమన్ రిలేషన్స్ మంచిగా ఉంటేనే మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంటే దానికి ఎమోషనల్ వెల్నెస్. మనం అంటే కోపానికి రావడం, అంటే మనము అశాంతితోటి దిగులు చింతపడటం, ఇవన్నీ మన ఎమోషన్స్, మనను ఇబ్బంది పెట్టేటువంటి ఎమోషనల్, వాటిని కూడా మేనేజ్ చేయాలి. అదే ఎమోషనల్ వెల్నెస్. తర్వాత ఆక్యుపేషనల్ వెల్నెస్ అంటే మనం చేసే వృత్తి పట్ల మనం అంకిత భావంతో, కమిట్మెంట్ తోటి పనిచేయాలి. తర్వాత సకాలంలో పనిచేయాలి. తర్వాత ఎఫిషియన్సీ తోటి పనిచేయాలి. మన ఉద్యోగాలను మంచి ఎఫిషియన్సీ తోటి, ఏ పనైనా చిన్న పని చేసినా దానికి మన యొక్క ఎఫిషియన్సీ పెట్టాలి, మన తెలివితేటలు స్కిల్ పెట్టాలి. ఇప్పుడే సోషల్ వెల్నెస్ వస్తుంది. అంటే అందరూ బాగుంటారు. సో మన ఇంటి పక్కోడు, మన ఇంటికి ఎదురుకోడు, ఇంటి ముందర కూడా అందరూ బాగుంటేనే మనం మధ్యలో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళం బాగుంటాం. కాబట్టి మన ఎన్విరాన్మెంట్స్, మన సొసైటీ మంచిగా ఉండేటువంటి పరిస్థితిని సోషల్ వెల్నెస్ అంటాం. ఆ తర్వాత ఇంకొక అంశం చెప్పేది ఏమిటంటే వెల్నెస్ సంబంధించి ఎమోషనల్, ఫైనాన్షియల్ మీకు ఇందాక చెప్పిన ఆ ఆక్యుపేషనల్ వెల్నెస్, ఇంకొకటి సక్సెస్, లైఫ్ స్కిల్స్ అని మీకు చెప్పినా కదా. లైఫ్ స్కిల్స్ ఇవి చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. మనకు సమస్యలు రాకుండా ఉండవు, ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలనేది ప్రాబ్లమ్స్ సాల్వింగ్ థాట్స్ అంటారు. మనం ప్రాబ్లం గురించి చింత చేస్తే మనం వాటికి సాల్వ్ చేసుకోలేం. కానీ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మనం పరిశీలన చేస్తే మనం సరైన సమయంలో సరిగ్గా డిసిషన్ తీసుకుంటాం. తర్వాత మనకు స్ట్రెస్, స్ట్రెయిన్ ప్రతిదానికి కలుగుతుంటాయి. మన చుట్టుపక్కల మనల్ని ఇబ్బంది పెడుతుంటారు, వాళ్ళ ప్రవర్తనతో దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది లైఫ్ స్కిల్స్ లో నేర్పిస్తాం. తర్వాత సరిగ్గా ఇతరులతో మాట్లాడడం ఎలాగో, బాడీ లాంగ్వేజ్ ఎలాగో, వర్బల్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మాట్లాడేది ఎలాగా, బాడీ లాంగ్వేజ్ ఎలాగా అనేది లైఫ్ స్కిల్స్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. తర్వాత టైం, ఇందాక మీరు చెప్పినట్టు టైం బాగుంది, టైం బాగలేదంటే టైంను ఎలా మేనేజ్ చేస్తావు, సద్వినియోగం చేస్తావు అనేది టైం మేనేజ్మెంట్. తర్వాత అందరితో బాగుండాలని మీకు ఇందాక చెప్పినట్టు అది ఇంటర్ పర్సనల్ రిలేషన్. తర్వాత ఎంపతి అని అంటే ఏమిటి అని అంటే ఇతరుల యొక్క ఆలోచనలను గమనించి మన ప్రవర్తన వాటికి సంబంధించి మన రెస్పాన్స్ ఎట్లా ఉండాలి అనేది డిసైడ్ చేయడం అనేది ఎంపతి. తర్వాత ఒక లీడర్ కావాలంటే ఫస్ట్ సర్వ్ చేయాలి. లీడర్షిప్ అంత తొందరగా రాదు. అలాగే టీం వర్క్ అంటే అందరం గ్రూప్ గా పనిచేయడం. సో తర్వాత మైండ్ సెట్ దీనికి అనుకూలంగా మారాలి. అదే గ్రోత్ మైండ్ సెట్. అంటే ఏంటి, నేను ఈ విషయాన్ని సాధించి తీరుతాను, నాకు అసాధ్యం ఏది లేదు, ప్రతిదీ సాధ్యమైనటువంటి పాజిటివ్ మైండ్ సెట్ ను గ్రోత్ మైండ్ సెట్ అంటారు. దీంతో ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నిటి మనం క్రోడీకరిస్తే మనకు దేంట్లోనైనా విజయం అనేది, సక్సెస్ అనేది సులభ సాధ్యమవుతుంది. అదే సక్సెస్, పాజిటివ్ ప్రోగ్రెస్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆల్ ది 4 ఐటమ్స్. ముందర లైఫ్ స్కిల్స్ చెప్పాను, తర్వాత మన వెల్నెస్ చెప్పాను, హోలిస్టిక్ డెవలప్మెంట్ చెప్పాను. ఇవన్నీ కూలంకషంగా మనకు ఇంకా
ముందు ముందు జరగబోయే జూమ్ క్లాసెస్ లో స్పష్టంగా విశదీకరిస్తారు ఒక్కొక్క ఐటమ్. అలాగే మన జీవితం ఆర్థికంగా ఎలా ఎదగాలి, జీవితంలో ప్లాన్ ఎలా చేయాలి మల్లికార్జున్ గారు చెప్తారు. మన జీవితంలో శాంతిగా ఎలా ఉండాలనేది నేను చెప్పే అంశం. ఈ రెండింటిని క్రోడీకరించి మీరు విని ప్రయోజనం పొందుతారని ఆకాంక్షిస్తూ కోరట మల్లికార్జున్. సార్ థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు మీరు. సో ఈరోజు చాలా మంది అడిగేది ఏంటి అంటే ఫైనాన్షియల్ గా ఎలా ప్లానింగ్ ఎలా అని. కొంతమంది ఉన్నారండి, సారీ, ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చేసి నాకు రిటైర్మెంట్ కావాలి, లేదంటే ఇంకేదో కావాలి, ప్లానింగ్ కావాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఏంటంటే ఏదో ఒక వయసు అయిపోయిన తర్వాత ప్లానింగ్ చేసుకునేది ఫైనాన్షియల్ ప్లానింగ్ కాదండి. మనం ముందుగానే సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎట్లా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా ఇంకా ఏదైనా సార్ టాపిక్స్ లలో మీకు ఏదైనా ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించగలుగుతారు. ఆ ఒకటి ఏంటి అంటే బేసికల్ గా ఇవాళ వర్క్ కల్చర్ ఎలా అయిపోయిందంటే చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది చాలా మందికి. సో అట్లాంటిది మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు వచ్చి మా సార్ని కలవచ్చు. సార్ కూడా ఇక్కడే ఉంటారు, కేజీఎఫ్ ఇన్వెస్ట్ ఆఫీస్ లో ఉంటారు. కాకపోతే మీరు అపాయింట్మెంట్ బేసిస్ లో ఉంటారు సార్. మీకు వర్క్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇంట్లో సమస్యలు కానీ, బయట సమస్యలు కానీ, అంటే మెంటల్ స్ట్రెస్సెస్ ఏదైనా ఉంటే, అట్లాంటిది ఏదైనా ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని సార్ని కలవచ్చు. దానికి పెద్దగా ఫీజు ఏం ఉండదు. కాకపోతే బేసిక్ మినిమం ఫీజు ఉంటుంది, కానీ పెద్ద పెద్ద ఫీజెస్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే సార్ కూడా చాలా ప్రొఫెషనల్ మెంటల్ హెల్త్. సో అది అన్నమాట. సో కమింగ్ టు మనము ఎలా ఈ రోజు ఎట్లా ఉంది అంటే, ఈ రోజు ప్రజెంట్ డేలో మనము ఒక హాట్ టాపిక్ ఏంటంటే గోల్డ్ కొనాలా, సిల్వర్ కొనాలా. హైదరాబాద్ లో చూస్తే మనకి ఏదో ఎన్నో షాప్స్ బయట లైన్ లో పాటు నిలబడి ఉంటున్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, మనము వరల్డ్ వైడ్ చూస్తే అక్కడ చైనా కూడా కొంటుంది, ఇక్కడ అమెరికా కూడా కొంటున్నాయి, మిగతా చిన్న చిన్న దేశాలు కూడా ఆ గోల్డ్ కొనేస్తున్నారు. సో మనం కూడా ఎట్లా కొనాలి, కాకపోతే మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఫిజికల్ గోల్డ్ పెట్టుకోవాలంటే ప్రాబ్లం ఉంటుంది. మనం బేసికల్ గా ఒక ఈటీఎఫ్ లో కూడా ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే ఎంతనో చేసుకోవచ్చు, మన ఇష్టం, మన కెపాసిటీ బట్టి. అంటే యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ట్యాక్సెస్ స్లాబ్స్ లలో మీది ఎంత ఉందో, మీ రేంజ్ ఎంత ఉందో అంత పాటు మీరు తీసుకోవచ్చు. ఆ ఆ ఆ ఒక సులభము మనకు ఆ ఈ రోజు మ్యూచువల్ ఫండ్స్ లో ఉందండి. మనం అదే నేను చెప్పే టాపిక్ కూడా ఈరోజు. సో లెట్ మీ కంటిన్యూ. సో బేసికల్ గా మ్యూచువల్ ఫండ్స్ బెనిఫిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే, మనం ఒకటి ఏంటంటే మనం డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనము కొన్ని ఎలా అంటే, ఇప్పుడు గోల్డ్ కొంటామండి, గోల్డ్ మనం ఇంట్లో పెట్టుకోలేము. అదే పేపర్ గోల్డ్ ఉంది అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లో సేఫ్ గా ఉంటుంది. ఆ రోజు వాల్యూ ఆ రోజు మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అదొక టాపిక్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఏంటి అంటే బేసికల్ గా ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు ఒక 2010 లో పెట్టినారనుకోండి, ఆ 2010 లో కొన్ని ఫండ్స్ ఉన్నాయండి, మనకు రిటర్న్స్ ఎట్లా వచ్చినాయంటే 16% వచ్చినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2010 లో ఒక 10 లక్షలు పెట్టుంటే ఈ రోజుకి దాని వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా అండి? 81 lakhs ఉంటుంది దాని వాల్యూ, అట్ ది రేట్ ఆఫ్ 16%. అంటే మన దగ్గర డాటా ఉంది, అంత క్లారిటీ తోటి ఉన్నది అనమాట. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగిపోతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 years 10 years బ్యాక్ కూడా తీసుకున్నా గానీ, ఒక 200 రూపీస్ పట్టుకొని మనం ఒక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా గానీ దాని తగ్గట్టు మనకు బ్యాగ్ అనేది ఫుల్ఫిల్ అయ్యేది. నేను అప్పుడు చూస్తుండే అండి, నేను ఐ యూస్ టు అబ్జర్వ్ ఏంటంటే, టమాటా ఈ సీజన్ లో మనకి ఎంత ఉంటుందండి, బేసికల్ గా 2 రూపీస్ దొరికేది, 40 రూపీస్ పెడుతున్నామండి ఈ రోజులలో. ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. వాళ్ళని అనట్లేదు, ఓన్లీ టమాటా కాదు, ఏదైనా తీసుకోండి పదార్థ మ్యాటర్. మీరు ప్రాపర్టీస్ తీసుకోండి, గోల్డ్ తీసుకోండి, గోల్డ్ ఎక్కడ వెళ్ళిపోయిందండి. గోల్డ్ మనము 100 సంవత్సరాల్లో ఎక్కడ దిగింది చూసామా అండి? 1%, 1.5% వేరియేషన్ ఉండాలి, కానీ విపరీతమైన వేరియేషన్ లేదండి. ఇప్పుడు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటే, దీనివల్ల మనము ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు బాబు పెళ్లి ఉందా, దానికి
మనం ముందే ఒక 5 ఇయర్స్ ముందు నుంచి మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఎస్ఐపి లాగా ఒక ఫిక్స్డ్ లాగా నేను ఒక 10,000 సేవ్ చేసుకుంటా అని ఒక 10,000 దాకా పెట్టుకుంటే మనకు ఒక కాంపౌండింగ్ ఎఫెక్ట్ వస్తుందండి. ఆ కాంపౌండింగ్ అనేది దీంట్లో ఉంటుంది. అది చాలా బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇదంతా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు, లిక్విడిటీ ఉంటుంది. దీంతో పాటు మనకు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని ఉంటాయి. ఎస్ఐపి అంటే మీరు మీ మీ ఆర్థిక మీ 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 శాలరీస్ ఎంత ఉన్నాయి, మీ ఇన్కమ్ ఎంత ఉంది, దాని తర్వాత మీ ఖర్చులు ఎంత ఉన్నాయి, దాని తర్వాత మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, ఎంత మీకు ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి, ఇవన్నీ మేము ప్లానింగ్ చేసిస్తామండి. టాక్సేషన్ కూడా మేము చేసిస్తాము. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా పెద్దది ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి. అదొకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను, ఒక 10 లక్షలు మనం పెట్టేసుకుంటే సేమ్ థింగ్ మనము ఆ, ఇక్కడ చూడండి, ఎఫ్డిలో పెడితే ఎంత వస్తుందండి? 10 లక్షలు. ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టాము, 2007 కి పెట్టాము, మనకి 2024 ఉన్నది డాటా ఇక్కడ. సో ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడితే 29 lakhs వచ్చిందండి మనకి. గోల్డ్ లో పెడితే మనకి 79 lakhs వచ్చిందండి. అదే మనం ఈక్విటీలో పెడితే ఎంత వచ్చింది చూడండి మీరు, నియర్లీ 1.41 crores వచ్చిందండి. సో ఏది అడ్వాంటేజ్ అనేది మీకు ముందే ఉన్నది. సో అది ఒకటండి. వై మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ స్మార్ట్ చాయిస్ టు బీట్ ఇన్ఫ్లేషన్. ఇందాక చెప్పాను నేను, మహంగాయి అంటే ధరలు ఎట్లా అయితే పెరిగిపోతున్నాయో, అది ఆ ధరలు పెంచేది మహంగాయి అనేది మనకు ఇన్ఫ్లేషన్ అండి. సో బేసికల్ గా మనం దీంట్లో ఏంటంటే మనం లాంగ్ టర్మ్ లో మనం వెల్త్ క్రియేషన్ అనేది చాలా బాగుంటుంది. నాకు తెలుసు మీలో చాలా మంది మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, నాకు తెలుసు. సో బట్ స్టిల్ నేను చెప్పేది కాబట్టి ఇది ఒకటి ప్లానింగ్ అనేది ఉంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది దీనిలో కనిపిస్తుందండి. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి, ఇట్స్ మ్యాజిక్. మ్యాజిక్ ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్. సో టాక్సేషన్ అండర్ ఏటీసీ మనము దాంట్లో కొన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ అని ఉంటుంది. దాంట్లో పెట్టేసుకుంటే మనకు టాక్సేషన్ సేవింగ్స్ అనేది కూడా వస్తుంది. ఇంకొకటి చాలా మెయిన్ ఇంపార్టెంట్, ఇందాక ముందు చెప్పినట్టే మనకు ఒక ఫైనాన్షియల్ గోల్ పెట్టుకోవాలండి. నేను ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఆ మా అమ్మాయి ఎడ్యుకేషన్ కి పెట్టుకోవాలి, లేదంటే మా అమ్మాయి పెళ్లికి పెట్టుకోవాలి. ఇట్లాంటి గోల్ బేస్డ్ మనము చాలా వర్కౌట్ చేసిస్తా ఉంటామండి. సో అది ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ లో మనకు అసెట్ క్లాసెస్ ఉంటాయండి. దాంట్లో మనకి ఈక్విటీ అంటే మనం కొన్ని ఆ, మంచి టాప్ 500 కంపెనీస్ ఉంటాయండి. ఇండియాలో టాప్ 500 కంపెనీస్ లేకపోతే మనది ఎవరు ఉద్యోగాలు ఉండవు, ఏది వ్యవస్థ నడవదు. ఆ టాప్ 500 కంపెనీస్లలో మనం షేర్స్ అనేది తీసుకుంటారు. అది ప్రొఫెషనల్ గా మేనేజ్ చేస్తారు కాబట్టి అదే మ్యూచువల్ ఫండ్స్ అండి. సో అది ఈక్విటీ అనేది ఒక అసెట్ అండి. డెట్ అనేది గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, దాని తర్వాత కార్పొరేట్స్ డిపాజిట్స్ ఉంటాయి, దాని తర్వాత ట్రెజరర్ బాండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ గిల్డ్ బాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే డెట్ అండి. దాని తర్వాత గోల్డ్ అనేది మీకు అందరికీ తెలిసిందే, అది కూడా అసెట్. కాకపోతే పేపర్ గోల్డ్ అనేది మనకు చాలా సేఫ్టీ అండి. సేమ్ వాల్యూ ఉంటుంది ఏదైతే మార్కెట్ లో మనం కొంటామో. కాకపోతే మార్కెట్ లో కొంటే మీకు జిఎస్టీ పడుతుంది, మళ్ళీ తీసుకొచ్చి మనం మేకింగ్ ఛార్జెస్ పడుతుంటాయి. దాని తర్వాత మీకు సేవింగ్ అది ఎక్కడ స్టోరేజ్ చేసుకోవాలనేది చాలా పెద్ద సమస్య. ఆ, అది కాకుండా మనకి దాని వల్ల వచ్చే లాభం మాత్రం ఇక్కడ ఇస్తుందండి. ప్రైస్ టాక్సేషన్ అనేది మనకి చాలా బాగుంటుంది. కాకపోతే మనము ఏంటంటే ఈక్విటీలో ఆల్వేస్ ఇప్పుడు మనం డెట్ ఫండ్స్ అంటే మీకు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటే మీకు ఎంత వస్తుందండి ఆఫ్టర్ టాక్సేషన్ అనేది? ఐ డజంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ మీరు పెట్టుకోండి, ఎమర్జెన్సీ ఫండ్స్ లాగా పెట్టుకోండి. కాకపోతే మీకు యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ లో మనకి డెట్ ఫండ్స్ అని ఉంటాయండి. దీంట్లో రిస్క్ ఉండదు అనమాట. గవర్నమెంట్ రిలేటెడ్ బాండ్స్ ఉంటాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, గవర్నమెంట్ రిలేటెడ్ బాండ్స్ ఉంటాయి కాబట్టి ట్రెజరర్ బాండ్స్ ఉంటాయి. దాని తర్వాత ఆ, పెద్ద పెద్ద ఏమంటారు స్టేట్స్ కి లోన్స్ ఇచ్చి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్, అట్లాంటి బాండ్స్ ఉంటాయి. సో ఇట్ గోస్ ఆన్ అనమాట. సో హైబ్రిడ్ ఫండ్స్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఎల్ఐసి, ఎస్బిఐ ఇట్లాంటి దాంట్లలో మనం కొన్ని టాప్ రేంజ్ కంపెనీస్ ఉంటాయి. ఆ టాప్ రేంజ్ కంపెనీస్ లలో మనం హైబ్రిడ్ ఫండ్స్ అంటామండి. ఈక్విటీ ఫండ్స్ అనేది కూడా సేమ్, ఆల్మోస్ట్ సేమ్. ఈక్విటీ అనేది మీకు ఎస్పెషల్లీ టాప్ 500 కంపెనీస్ ఉంటాయి, దాంట్లో పెట్టుకోవచ్చు. వైజాగ్ వరల్డ్ దీంట్లో మనం చూస్తే ఎస్బీఐ స్మాల్ క్యాప్, ఎస్బీఐ బ్లూ చిప్, దాని తర్వాత కాంట్ మల్టీ అసెట్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాన్స్ ఫండ్, జేఎం అగ్రెసివ్, ఐసిఐసి ప్రుడెన్షియల్. వీళ్ళేమి మాకు ఏం డబ్బులు ఇవ్వలేదు, మేమేం ప్రమోషన్ చేయట్లేదండి.
జనరల్ గా ఉన్నది కాబట్టి చెప్తున్నాను నేను. సో అది అండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ, మీది ఒక సాలరీ ఒక 1 lakh ఉందండి. ఆ 1 lakh లో నుంచి మీరు అట్లీస్ట్ ఒక 25% అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు, జాబ్ లాసెస్ ఎట్లా ఉంటాయో తెలియదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వస్తుందో తెలియదు, ఏ జాబ్స్ వస్తుందో తెలియదు. మనకు బ్యాంక్ వెళ్ళినప్పుడు నాకు అదే చెప్తున్నాడు బ్యాంక్ మేనేజర్, మా దగ్గర కస్టమర్ రావట్లేదు. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ మొబైల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ పామ్. మనం ఏ ట్రాన్సాక్షన్ కావాలన్నా అది మొబైల్ నుంచి చేసుకుంటున్నాం. మీరు బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే కస్టమర్ వస్తేనే వాళ్ళు కూడా వాళ్ళ అవసరం అనేది ఉంటుంది వాళ్ళకి కూడా. సో వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మీరు ఒక ఎస్ఐపి 10 years అబౌట్ 10,000 రూపీస్ మంత్లీ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఒక మనకేంటంటే 2015 లో స్టార్ట్ చేస్తున్నారు. ఒక 9 to 10 years మధ్యలో దాని వాల్యుయేషన్ 28 lakhs ఉంది. 16% వరకు మనకు సిఏజిఆర్ వచ్చిందండి, విత్ కాంపౌండింగ్. సో ఇది అనమాట. దాని తర్వాత డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఫైనాన్షియల్ గా బాగుండాలంటే డిసిప్లైన్ ఉండాలండి. డిసిప్లైన్ ఉంటేనే మనకి ఏదైనా సాధ్యం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఎస్ఐపిలో బెనిఫిట్ ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ అమౌంట్ మనం ఎప్పుడైనా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే తీసుకోవచ్చు. కాకపోతే తీసుకోవడం కాదండి, మనం గోల్ బేస్డ్ పెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. ఇంకొకటి బెనిఫిట్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది దీంట్లో ఉంటుందండి. సో అది అండి. ఇప్పుడు క్లియర్ క్యాలిక్యులేషన్ ఇక్కడ చూడండి. ఎస్ఐపి 10,000 కి పెట్టుకున్నారు. అజ్యూమ్ రిటర్న్స్ 15% అండి. ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 25 years. ఆయనకి వెల్త్ ఒక కాంపౌండింగ్ కార్పస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి 2.76 crores క్రియేట్ అయిందండి. ఇది బ్యాక్ డేటా కూడా ఉన్నది, హిస్టరీలో కూడా ఉన్నది. సో ఇంకొకటి ఇక్కడ కూడా చూడండి. టాప్అప్ చేసుకుంటే అంటే 10% ఇయర్లీ టాప్అప్ చేసుకుంటే ఆ 25 years కి వెల్త్ క్రియేషన్ అనేది 4.38 crores వచ్చిందండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జనరేషన్లలో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బేసికల్ గా ఇప్పుడు 2025కి జాయిన్ అయిన పిల్లలు ఉంటారు. వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే పిల్లలు ఎక్కడక్కడ ఖర్చు పెట్టుకుంటే, అండ్ iPhone 16 తీసుకోవాలన్నా, ఇంకేదో తీసుకోవాలా, దండగా ఖర్చులు చాలా ఉన్నాయండి. మనం సేవింగ్ చేసుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసిన తర్వాత మనం ఎలా ఉంటుంది అనేది, ఏ ఫీల్డ్ లో వస్తుంది అనేది ఇట్స్ నియర్లీ కెనాట్ ఇమాజిన్. అలా ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా ఏంటంటే వెల్త్ క్రియేషన్ పాసిబిలిటీస్ ఇన్ డిపిఎఫ్స్ అండ్ ఈఎల్ఎల్ఎస్ అనేది మనం ఇంతకుముందు చెప్పాను నేను. సో మనకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, P2P లోన్స్ చేస్తాము, స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్, పిఎంఎస్, ఏఐఎఫ్. సో ఇవన్నీ ఉన్నాయండి. ఎన్పిఎస్ కావాలన్నా, బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ కావాలన్నా, ఇన్సూరెన్స్ కావాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ కావాలన్నా మేము ఉన్నామండి, మేము చేస్తాం. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకున్నారు, లేదండి నాకు సరిగ్గా ఆ, మాకు ఫండ్స్ అది సరిగా ఉండట్లేదు, ఆ, నాకు రిటర్న్స్ అంతా రావట్లేదు అంటే మీరు ఒక్కసారి పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోండి మాతోటి. మీకు ఆ పోర్ట్ఫోలియో రివ్యూ చేసి ఫ్రీగానే రివ్యూ చేస్తామండి. రివ్యూ చేసి సెట్ చేసిన తర్వాత మేము చాలా కస్టమర్స్ చేసాము. రివ్యూ చేసిన తర్వాత వాళ్ళ ఒక పోర్ట్ఫోలియో అనేది గ్రోత్ లో స్టార్ట్ అయిందండి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దే కెన్ కమ్ అండ్ ఆస్క్ అస్. సో నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ అండి, మేము కేజీఎఫ్ ఇన్వెస్ట్ అనేది మనది ఆఫీస్ వచ్చేసి అల్వాల్లో ఉన్నది. మీరు నారాయణ శర్మ సార్ తోటి ఎప్పుడైనా ఆ సార్కి మీకు ఏదైనా సమస్యలు ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ముందుగానే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి రావచ్చండి. ఆ, దాంతో పాటు మీకు ఏ ఇన్సూరెన్స్ కావాలన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా, టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా, వెహికల్ ఇన్సూరెన్స్ కావాలన్నా వీ కెన్ ప్రొవైడ్ యూ అండి. ఆ, దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఏ లోన్స్ కావాలన్నా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రీమియం ప్రాపర్టీ తీసుకుంటున్నారు, విల్లా తీసుకుంటున్నారు, దాంట్లో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి మన కేజీఎఫ్ ఇన్వెస్ట్ లో. మీరు ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా కానీ దాంట్లో కూడా మేము ఇచ్చేస్తామండి. సో సో దట్ ఈస్ దేర్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినారు. సో ఏ ఆ, మీకు ఎట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు
అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. సార్ చాలా సీనియర్, నారాయణ శర్మ సార్. సో ఆయనతో ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా షేర్ చేస్తారు. మీకు ఇంకా ఏదైనా ఫైనాన్షియల్ గా ఏది ఉన్నా కానీ, అంటే మీరు ఫైనాన్షియల్ గా ఏదైనా ఆ, ఇంకా ఆన్సర్స్ కావాలి అంటే యూ కెన్ కమ్ టు అస్. మన ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ మమ్మల్ని కలవచ్చండి. చాలా థ్యాంక్ యూ అండి.